జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనలతో నెల్లూరు నగరం నవాబుపేట సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని వేణుగోపాల్ నగర్, రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 70 మంది పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 మోటారు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. గంజాయి అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీశారు. అనుమానితుల ఆధార్ కార్డులను చెక్ చేశారు. ఈ సందర్భంగా సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ షీటర్లు, గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ కి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉండాలా? ఒకసారి కడతాం, వదిలేస్తాం, చెక్ చేస్తున్నాం. చాక్లెట్లు పిల్లలు మొత్తం ఈరోజు మా ఎస్పీ మేడం యొక్క అజంతా వేజెంట్ల మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మా ఏఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో కూడా ఈరోజు కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. అలానే వుడ్ హౌస్ సంఘం ఏదైతే సర్వేపల్లి కాలువ కట్ట పక్కన ఉందో ఈ ఏరియాని తరువుగా చెక్ చేయడం జరిగింది. సుమారు 50 మంది పోలీసులతో, నా 2 ఎస్ఐలు, నేను మరియు మా సిబ్బందితో కూడా మొత్తం సుమారు 400 ఇళ్ళని, ఈ కాలువ కట్ట పక్కన ఉన్న 400 ఇళ్ళని తరువుగా చెక్ చేయటము, అలాగే సరైన పత్రాలు లేని వెహికల్స్ని సీజ్ చేయటము, అలాగే నేరాల గురించి అవగాహన కల్పించడం, డ్రగ్స్ గురించి, తర్వాత సైబర్ క్రైమ్ గురించి, తర్వాత ఎలా ఉండాలా, ప్రజెంట్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ గురించి కూడా ఇవన్నీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కొత్త బండ్లు కొన్నా, వేరే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ బండ్లు కొన్నా కూడా పత్రాలు కానీ లేకపోతే వెహికల్స్ని సీజ్ చేస్తాం. కాబట్టి మీరు ఫైనాన్స్లో తీసుకున్నా కూడా కంపల్సరీగా వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాది అక్కడ కొన్నాను, ఇక్కడ కొన్నానన్నా కూడా కుదరదు. అలాగే ఇక్కడ ఈ ఏరియా కూడా కెమెరాలు పెట్టి అని అందరికి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. కెమెరా గురించి, మారక ద్రవ్యాల గురించి, ఇవన్నీ కూడా మా మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నవాబుపేటలో కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. సుమారు మొత్తం ఒక 10 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో పత్రాలు అన్నీ చూపిస్తే వాటిని కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము చెక్ చేసినప్పుడు పత్రాలు రాకపోతే సీజ్ చేస్తాం, మళ్ళీ సరైన పత్రాలు తీసుకొస్తే ఆ వెహికల్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ ఏరియా అయితే సంబంధించిన ఆ ఏరియాలో బ్యాడ్ క్యారెక్టర్ సస్పెక్ట్లు కానీ రౌడీలను కానీ సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్న 2 రౌడీలని, 5 సస్పెక్ట్లను కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఆదివారం సస్పెక్ట్లు వస్తున్నారు. అలాగే రౌడీలు కూడా ప్రతి ఆదివారం మరియు వాళ్ళకి కేటాయించిన వీక్లో 1 డే మళ్ళీ ఈవినింగ్ కూడా రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళ గురించి నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు ఏందని వాళ్ళని జియో ట్యాగ్ చేసి కూడా
చేయడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.